తాజా సమాచారాన్ని చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు మార్గం సుగమమైంది. బదిలీలు, పదోన్నతులు, నియామకాలపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ ని అడుగు తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలు ఏంటి? వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తారు. ఇటీవల కొద్ది రోజుల కిందే భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా బదిలీలకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఇవాళ మరో ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించింది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో 2014 మే నెలలో సాధారణ పరిపాలనా శాఖ బదిలీలు, పదోన్నతులు వాటికి సంబంధించి నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో సాధారణ పరిపాలనా శాఖ గతంలో విధించిన నిషేధాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రస్తుతం సాధారణ పరిపాలనా శాఖ నిషేధాన్ని ఎత్తివేయడంతో ప్రభుత్వ ఉద్యోగుల విభజనతో రాష్ట్ర ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశాల కారణంగా బదిలీలు గతంలో నిలిపివేశారు. ఇప్పుడు ఆ నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ఆ బదిలీలకు, పదోన్నతులకు అవకాశం కల్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించి మాత్రం ప్రభుత్వంగా నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు సంబంధించి కూడా ఆర్థిక శాఖ ప్రత్యేకంగా ఉత్తర్వు వెలువరించాల్సి ఉంది. ఆ ఉత్తర్వు కూడా 1-2 రోజుల్లో వెలువడుతుందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికీ విభజనతో సంబంధం ఉన్న ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి మాత్రం మార్గం సుగమమైంది. సాధారణ బదిలీలకు సంబంధించి ఇంకా నిర్ణయం వెలువడాల్సింది. మౌనిక, ధన్యవాదాలు రఘువర్ధన్.